12వ శివభక్తుడు దండి అడిగల్ నాయనారు. దండి అడిగల్ నాయనారు. తిరువారూరిలో దండి అడిగల్ అను పుట్టి గ్రుడ్డి ఉండెను. అతడు ప్రతిదినమును పంచాక్షరి మంత్రమును జపించుచు తిరువారూరులోని ఆలయమునకు ప్రదక్షిణము చేయుచుండెను. జైనులు ఆలయపు కమలాయ తటాకమునకు పడమటి గట్టునాక్రమించి దానిని పూడ్చుచున్నారనడి విషయమును దండి అడిగల్ ఒక దినమున తెలుసుకొనెను. అంత అతడు ఆ తటాకమును త్రవ్వ సంకల్పించెను. తూర్పు పడమర వైపుల కొయ్యలను నాటి ఆ రెండింటికి ఒక త్రాటిని కట్టి ఆ త్రాటి సాయమున మెట్లు నెక్కి దిగి త్రవ్విన మట్టిని గట్టును వేయుచుండెను. జైనులు దానికాగ్రహించి అతనితో, చాలింపమో, ఈ నీ కృత్యము వలన తటాకములోని అనేక జీవులకు హాని కలుగుచున్నది అనిది. దానికి దండి అడిగల్, పరమశివుని సేవలో దోషమేమీ ఉండదు అని ప్రత్యుత్తరమిచ్చెను. దానికి వెంటనే వారు, నీకు అంధత్వమే కాక చెవుడు కూడా ఉన్నదా అని పలికిరి. అంత దండి అడిగల్, దైవానుగ్రహం వలన నాకు నేత్ర దృష్టి కలిగి మీకు నేత్ర దృష్టి నశించిన మీరేమి చేయగలరు అని ప్రశ్నించాను. అట్టి పరిస్థితిలో తాము తిరువారూర్ వదలి వెళ్ళిపోయేదమని చెప్పి జైనులు అతని పారను, త్రాడును, కొయ్యలను లాగి పారవైచిరి. ఆ అవమానమునకు దండి అడిగల్ బాధపడి వేదనతో ఆలయములోని శివునికి మొరపెట్టుకొని మఠమున కేగి చింతతో నిద్రించెను. స్వప్నములో అతనికి శివుడు కనిపించి న్యాయము చేసేదనని వాగ్దానము చేసెను. వెంటనే శివుడు చోళరాజునకు కూడా స్వప్నంలో దర్శనమిచ్చి దండి అడిగల్ కోరిన ప్రకారము చేయమని ఆజ్ఞాపించెను. చోళరాజు ఉదయముననే దండి అడిగళ్లను కలుసుకొని అతడు క్రిందటి దినమున జరిగిన వృత్తాంతమునంతయు తెలిపెను. వెంటనే రాజు శ్రమీణులను పిలిపించి అడగగా వారు దండి చెప్పినదంతయు నిజమేనని పలికిరి. అంత దండి అడిగల్